అందరికీ నమస్కారం అండి. నా పేరు దివాకర్ యాదవ్ అండి. నేను భీమిలి సిఐగా నేను రిపోర్ట్ చేశాను. దయచేసి మన భీమిలి, తగరపల్స, మన ఈ 4 వార్డులు 16 పంచాయతీలకి నాదో చిన్న విన్నపం ఏంటంటే, మనకు రామానాయుడు స్టూడియో నుండి ఈ భీమిలి బీచ్ వరకు దయచేసి పర్యాటకులు వస్తున్నారు. వీళ్ళు వచ్చేటప్పుడు ఒక మైండ్లో ఒకటి పెట్టుకుంటూ వస్తున్నారు. కొంత ఇక్కడ ఏదైనా ఓపెన్ డ్రింకింగ్ చేయొచ్చు, కార్లో కూర్చొని తాగడం, లేదంటే ఐసోలేటెడ్ ప్లేసులు చాలా ఉన్నాయి, ఇవన్నీ కూడా ఇందులో ఎంజాయ్ చేయొచ్చు అని చెప్పి వస్తున్నారు. దయచేసి గుర్తుపెట్టుకోండి, చాలా కఠినంగా వ్యవహరిస్తాం విషయంలో. మా సిపి సార్, డీసీపీ సార్ క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి. దయచేసి ఎవరు కూడా కారులోని ఓపెన్ డ్రింకింగ్ చేయడం, లేదంటే మ్యూజిక్ పెట్టి డాన్సులు చేయడం, ఈ బీచ్ అంతా కూడా ఓపెన్గా ఉండడం వల్ల ఇవి చేయడానికి ఎక్కువ మంది ట్రై చేస్తున్నారు. దయచేసి అలాంటివి ఎవరు చేసినా కఠినంగా వ్యవహరిస్తాం. తర్వాత నాది ఇంక చిన్న వినపం ఏంటంటే, ఈ స్కూల్లోని అన్ని స్కూల్స్ కూడా మనకి 16 పంచాయతీలు ఉన్నాయి, 4 వార్డులు ఉన్నాయి. ఈ మొత్తం 20 అన్నీ కలిపి కూడా త్వరలోనే అందరికి కూడా మనకి డ్రగ్స్ అవేర్నెస్ పెడతాం ఖచ్చితంగా. ఎవరైనా మీకు దయచేసి ఏ ఒక్కరైనా కూడా మన భీమిలికి సంబంధించి, మన భీమిలి ప్రాంతం మండలానికి సంబంధించి ఎక్కడైనా డ్రగ్స్ తాలూకా, గంజాయి తాలూకా ఏదైనా ఒక చిన్న మూల కనిపించినా, లేదా ఎవరైనా కన్జ్యూమ్ చేస్తున్నా, పెడ్లర్స్ కనిపించినా, లేదా ట్రాన్స్పోర్ట్కి ఎవరైనా ట్రై చేస్తున్నా, దయచేసి మా సిపి సార్ నెంబర్ వైజాగ్లో అందరికీ తెలుసు, 7995095799, లేదా నాకైనా కూడా 9440904712. దయచేసి 2 నెంబర్లు లేదా 112 కాల్కైనా ఎవరైనా ఫోన్ చేస్తే ఇమ్మీడియట్గా మేము రెస్పాండ్ అవుతాం. భీమిల్లో ఖచ్చితంగా ఇలాంటి గంజాయి కానీ ఎలాంటిది కూడా లేకుండా కట్టడి చేస్తాం. దయచేసి పబ్లిక్ నుంచి కూడా నా వినపం ఏంటంటే, మన పత్రికా సోదరుల ద్వారా ఖచ్చితంగా నా నెంబర్ అందరికీ, సిపి సార్ నెంబర్, ఈ 112 కానీ నా నెంబర్ కానీ అందరికీ ఇవ్వండి. ఏ ఒక్కరైనా చిన్న ఇబ్బందులు పడినా మేము ఉన్నాం. 112 కాల్ చేస్తే 2 నిమిషాల్లో వస్తారు, లేదా 3-4. మనది భీమిలి కొద్దిగా విలేజ్ ప్రాంతానికి కొద్దిగా ఎక్కువ ఉంది కాబట్టి ఇంకొద్దిగా లేట్ అయినా ఒక 5-6 నిమిషాల్లో కూడా ఇది చేస్తాం ఖచ్చితంగా. ఇంకోటి ముఖ్యంగా స్కూల్లోని నేను అవేర్నెస్ క్యాంపులు పెడతాను. మనం వందే మాత్రం పాటిస్తున్నాం, మనం జనగణమన పాటిస్తున్నాం. దీనివల్ల భారతదేశం తాలూకా సభ్యర్థత్వం, లేదంటే సమైక్యత, ఇవన్నీ కూడా పెరుగుతున్నాయి. నా వరకు కూడా చిన్న విజ్ఞప్తి ఏంటంటే, అన్ని స్కూల్స్ ప్రిన్సిపల్స్కి నాదో చిన్న వినపం ఉంది. దయచేసి ఇలా ఒక 2 నిమిషాల పాటు హెల్త్ కూడా సంబంధించింది, మనం ఎలా అయితే ఇంపార్టెంట్ ఎలా ఇది చేస్తున్నామో, ఒక 2 నిమిషాల పాటు పిల్లలు స్మోక్ చేస్తే లంగ్స్ పాడవుతాయని, లేదా డ్రింక్ చేయడం వల్ల లివర్ పాడవుతుందని, బ్రెయిన్ డ్యామేజ్ అవుతుందని, వాళ్ళ హెల్త్ పాడవుతుందని, అలాగే గాంజాయి సేవించడం వల్ల కూడా మొత్తం బాడీ అంతా కూడా ఇంటాక్సికేషన్ అయిపోతాయని, బాడీలో ఉన్న మెయిన్ వైటల్ పార్ట్స్ అన్నీ కూడా పాడైపోతాయని, వాళ్ళకి మన స్కూల్ లెవెల్ నుంచే కాస్త ఎడ్యుకేషన్ అది చేయించడం చాలా ఉత్తమం ఉంటుందని నేను అనుకుంటున్నాను. ఇది ప్రతిరోజు రేపటి నుంచి స్టార్ట్ చేస్తాం. అన్ని స్కూల్స్లో కూడా, అన్ని కాలేజెస్లోని, అన్ని హాస్టల్స్లో కూడా పిల్లలందరూ కూడా అవేర్నెస్ కల్పిస్తాం. దయచేసి ఇంకొక విషయం ఏంటంటే, ఏదో సినిమాలు చూసి లేదంటే అట్రాక్షన్కి గురయ్యి మైనర్ పిల్లలు ఎక్కువగా, సపోజ్ ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ ఉన్నారు ఒక అబ్బాయి, ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ అమ్మాయి, లేదంటే ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ అమ్మాయి, ఇదే ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ అబ్బాయి, దయచేసి గుర్తుపెట్టుకోండి, 18 సంవత్సరాల లోపు బాలబాలికలు ఎవరైనా కన్సెంట్ ఇచ్చినా ఇవ్వకపోయినా అది పోక్సో కేసు వస్తుంది. వీళ్ళు ఏంటంటే 16 సంవత్సరాలకి ఎవరినైనా అబ్బాయిని ప్రేమించడం, పెళ్లి చేసుకుందామని వెళ్ళిపోతుండడం, 17 సంవత్సరాలకు 18 సంవత్సరాలు దాటకుండా కూడా ఏదైనా పెళ్లి చేసుకుందామని, అంటే వీళ్ళకి నాలెడ్జ్ లేక. దయచేసి అన్ని స్కూల్స్లోని, కాలేజెస్లో ప్రిన్సిపల్స్కి, టీచర్స్కి నా విన్నపం చెప్తున్నాను. నేను కూడా వస్తా, మీరు కూడా ఎడ్యుకేట్ చేయండి. 18 ఇయర్స్ లోపు అమ్మాయి కన్సర్న్ ఇచ్చినా ఇవ్వకపోయినా అది ఖచ్చితంగా అబ్బాయి మీద కేసు పెడతారు, అదే పోక్సో కేసు అవుతుంది. సో దయచేసి చదువుకున్న పిల్లలు ఎవరు కూడా మీ భవిష్యత్తు నాశనం చేసుకోవద్దు. దయచేసి ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి, 18 ఇయర్స్ దాటినంత వరకు మీ చదువు మీరు చదువుకోండి. ఎదర జీవితం బోల్డ్ ఉంది. సినిమాలు చూసో, లేకపోతే ఇంకో ఇంపాక్టో, లేదంటే ఇంకో ప్యాషన్ మీద దయచేసి ఆడపిల్లలతో తిరిగి మీ టైం వేస్ట్ చేసుకోవద్దు. ఇది నా వినపం. థ్యాంక్ యూ. మీకు మన భీమిలి వరకు రౌడీ షీటర్స్కి ఖచ్చితంగా ఈ సిటీ అంతా తెలుసండి. మా సిపి సార్ ఉంటుండగా రౌడీ షీటర్స్ ఎవరో ఒకరు ఎక్కువ చేయడం అలాంటివి అయితే సిటీలో, ఈ భీమిలని కాదు, ఏ పోలీస్ స్టేషన్లో కూడా ఆయన ఒప్పుకోరు. ఎవరైనా చేయరు. ఇంకా చూడండి, మేము కఠినంగా వ్యవహరిస్తాం వాళ్ళ మీద. నాట్ ఓన్లీ రౌడీ షీటర్స్, ఎవరైనా కొద్దిగా ఎక్కువ చేసినా ఖచ్చితంగా వాళ్ళ మీద కఠిన నిర్ణయాలు తీసుకుని ఉంటాం. తర్వాత ఇంకోటి, ఈ భీమిలి పరిధిలో దయచేసి ఈ సివిల్ తగాదాలు ఎవరు పోలీస్ స్టేషన్కి రావద్దు. దయచేసి ఏదైనా ఉన్నా ఎంఆర్ఓతోని, సివిల్ కోర్టులోనే తేల్చుకోండి.
దయచేసి ఎవరైనా ఈ భూ తగాదాలు అవి ఉన్నాయి పోలీస్ స్టేషన్లో మాత్రం అలాంటివి అయితే పరిష్కరించబడవు. థ్యాంక్ యూ.